హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. చారుకి పిల్లలు పుట్టరని చెప్పి పంతులు గారు జాతకం చెప్పడంతో ఇక చారు కోపంగా పంతులు గారు మెడ పట్టుకొని బయటకు గెంటాలని చూస్తూ ఉంటే ఇకప్పుడు రఘురామ్ చాలా సీరియస్ అవుతాడు. ఏంటి చారు, ఇది నువ్వు నేర్చుకున్న సంస్కారం ఇదేనా? అయినా దేవుడికి మనుషులకు మధ్య ఉండేవారు, అటువంటి ఆయన్ను నువ్వు మెడపట్టుకొని అవమానిస్తావా అని చెప్పి, నువ్వు చేసిన తప్పుకి ఆయన్ని క్షమాపణ అడుగు అని చెప్పి చెబుతావా లేదా అంటూ బెదిరిస్తూ ఉంటే ఇకప్పుడు చారు సారీ అని చెప్పి అంటూ ఉంటుంది. అర్థం కాని ఆ భాషలో కాదు, తెలుగులో సంస్కారంగా క్షమించమని అడుగు అని చెప్పి రఘురామ్ అంటూ ఉంటే ఇకప్పుడు చారు క్షమించండి అని చెప్పి అంటూ ఉంటుంది. అలా కాదు, ఆయన కాళ్ళు పట్టుకొని క్షమించమని అడుగు అని చెప్పి రఘురామ్ అంటూ ఉంటాడు. ఇక దాంతో చారు పంతులు గారి కాళ్ళు పట్టుకుని క్షమాపణలు చెబుతూ ఉంటుంది. ఆ తర్వాత వస్తాను రఘురామ్ గారు అని చెప్పి పంతులు గారు వెళ్ళబోతూ ఉంటే, ఒక్క నిమిషం పంతులు గారు అని చెప్పి రఘురామ్ ఆయన పుస్తకాలను చేతిలో పెట్టి, నన్ను క్షమించండి పంతులు గారు అని చెప్పి రఘురామ్ పంతులు గారి కాళ్ళకు నమస్కారం చేస్తూ ఉంటే ఇంట్లో వాళ్ళందరూ కూడా అలా షాక్ అయ్యి చూస్తూ ఉంటారు. అయ్యో రఘురామ్ గారు, మీరు ఈ ఊరి పెద్ద, మీరు నా కాళ్ళు పట్టుకోవడం ఏంటని చెప్పి పంతులు గారు అంటూ ఉంటే ఇకప్పుడు రఘురామ్, ఈ ఇంటి బిడ్డ తప్పు చేసింది అంటే ఆ తప్పు నాది కూడా, అందుకే నేను మీకు క్షమాపణలు చెబుతున్నాను పంతులు గారు, దయచేసి నన్ను కూడా క్షమించండి అని చెప్పి రఘురామ్ పంతులు గారికి నమస్కారం చేస్తూ ఉంటే ఇకప్పుడు పంతులు గారు, రఘురామ్ గారు, మీది శ్రీరామచంద్రుడు వంటి జాతకం అని నేను మీకు చెప్పాను. కాదు కాదు, సాక్షాత్తు ఆ శ్రీరామచంద్రుడే మళ్ళీ ఈ రఘురాముడిగా జన్మించాడని చెప్పి పంతులు గారు అంటూ ఉంటారు. ఇక ఆ తర్వాత పంతులు గారు అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత పద్మతో, రఘురామ్ ఏంటి పద్మ ఇదంతా? చారు ఆద్య కంటే అన్నిట్లో బెటర్ అని చెప్పావు, మరి చారు సంస్కారం ఇదేనా అని చెప్పి రఘురామ్ ప్రశ్నిస్తూ ఉంటే ఇక అప్పుడు వెంకట్రావు వెళ్ళి కొరడా తీసుకురమ్మంటారా బావగారు అని చెప్పి అంటూ ఉంటాడు. అన్నయ్య దయచేసి ఈ ఒక్కసారికి నన్ను క్షమించన్నయ్య అని చెప్పి పద్మ రఘురామ్ కాళ్ళు పట్టుకుంటుంది. ఇక దాంతో రఘురామ్, చూడు పద్మ, ఇదే మొదటి తప్పు, ఆఖరి తప్పు అవ్వాలని చెప్పి హెచ్చరించి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక ఆ తర్వాత చారు ఆవేశంగా తన పుట్టింటికి బయలుదేరి వెళ్తూ ఉంటుంది. గౌరీ తన భర్త ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. మొత్తానికి అనుకున్నట్టుగానే అమ్మాయి పెళ్లి చేసి పంపించేసాం, ఇప్పుడు నాకు ప్రశాంతంగా ఉందని చెప్పి గౌరీ భర్త అంటూ ఉంటే, పెళ్లి చేసి పంపించాం కానీ ఏం లాభం, అక్కడ అది సంతోషంగా లేదు కదా అని చెప్పి గౌరీ అంటూ ఉంటుంది. 4 రోజుల్లో అల్లుడు గారిని అమ్మాయి మార్చుకోగలుగుతుంది, నాకు ఆ నమ్మకం ఉందని చెప్పి గౌరీ భర్త అంటూ ఉంటాడు. ఇంతలో చారు కోపంగా అక్కడికి వస్తుంది. అమ్మ చారు, ఒక్కదానివే వచ్చావా, అల్లుడు గారు కూడా వచ్చారా అని చెప్పి గౌరీ అంటూ ఉంటే, ఒక్కదాన్నే వచ్చానమ్మా అని చెప్పి చారు అంటూ ఉంటుంది. ఇక తర్వాత చారు, అసలైనా పెళ్ళైతే చేసుకొని నేను ఆ ఇంటికి వెళ్ళాను కానీ బావ నన్ను ఒక్కరోజు కూడా భార్యగానే చూడట్లేదు అని చెప్పి చారు అంటూ ఉంటే, అదేంటే పెళ్ళయ్యి ఇన్ని రోజులు అవుతుంటే ఇంకా అల్లుడు గారు మారకపోతే ఎలా అని చెప్పి గౌరీ అంటూ ఉంటుంది. ఇక దాంతో చారు, అసలు ఈరోజు ఏం జరిగిందో తెలుసా, పంతులు గారి ఇంటికి వచ్చి అందరి జాతకాలు బాగున్నాయని చెప్పి నాకు మాత్రం పిల్లలు పుట్టారని చెప్పారని చారు అంటూ ఉంటే ఇకప్పుడు మరి ఆయన అలా మాట్లాడుతూ ఉంటే ఎవరు కూడా నీకు సపోర్ట్ చేయలేదా అని చెప్పి గౌరీ అంటూ ఉంటుంది. లేదమ్మా, ఎవరు కూడా నాకు సపోర్ట్ చేయలేదు, నేను కోపంతో పంతుల్ని మెడ పట్టుకొని గెంటేద్దామని చూస్తే అప్పుడు ఆ పెద్దాయన వచ్చాడు అని చెప్పి నన్ను కాళ్ళు పట్టుకొని మరి క్షమాపణలు చెప్పేలాగా చేశాడని చెప్పి చారు అంటూ ఉంటే, అదేంటి ఇంత జరుగుతూ ఉంటే మరి అల్లుడు గారు నీకు సపోర్ట్ చేయలేదా అని చెప్పి అంటూ ఉంటుంది. అసలు బావ నన్ను ఎప్పుడైనా భార్యగా చూస్తేనే కదా నాకు సపోర్ట్ చేయడానికి, బావే కాదు ఎవరు కూడా నాకు సపోర్ట్ చేయలేదు అని చెప్పి చారు గౌరీ వాళ్ళకు చెబుతూ ఉంటుంది. ఇక దాంతో గౌరీ, ఇప్పటి వరకు అల్లుడు గారు నీతో కలవలేదు కదా, దానికి నా దగ్గర ఒక చిట్కా ఉంది, రా లోపలికి అని చెప్పి గౌరీ చారుని లోపలికి తీసుకువెళ్ళి ఒక తమలపాకుని ఇస్తూ ఉంటుంది. ఈ తమలపాకులో మందుంది, దీన్ని గనక నువ్వు అల్లుడు గారి చేత తినిపించావనుకో అప్పుడు అల్లుడు గారు నీ చుట్టూ తిరుగుతారు అని చెప్పి, మీకు శోభనం జరగలేదు కాబట్టే కదా అల్లుడు గారు నీతో ఇలా ప్రవర్తిస్తున్నారు, ఒక్కసారి ఆ శోభనం గనక అయిపోతే అప్పుడు అల్లుడు గారు నీకు ఒంగు పట్టుకొని తిరుగుతారు అని చెప్పి ఆ తమలపాకుని
చారు చేతికి గౌరీ ఇస్తుంది. ఇక చారు ఆనందంతో ఆ తమలపాకును తీసుకొని ఇంటికి వెళ్తూ ఉంటుంది. మరోవైపు పద్మతో పార్వతి, నీ పని బాగుంది వదిన, నువ్వు ఇంట్లో నుండి వెళ్ళిపోయినా కూడా మహారాణివే అని చెప్పి అంటూ ఉంటే, ఏంటి నేను ఇంట్లో నుండి వెళ్ళిపోతే మహారాణ అదేలా అని చెప్పి అంటూ ఉంటుంది. నువ్వు ఇంట్లో నుండి వెళ్ళిపోయినా కూడా చారు ఇంటికి వెళ్ళొచ్చు కదా, ఇప్పుడు చారు నీ కోడలు కాబట్టి వాళ్ళిల్లు కూడా నీ ఇల్లు అవుతుంది కదా, నీకు ఒక్కిల్లు కాకపోతే 2 ఇల్లులు ఉన్నాయి అని చెప్పి పార్వతి అంటూ ఉంటుంది. ఇక అప్పుడు పద్మ, నేను ఇక్కడ ఉంటేనే అది నా మాట వినట్లేదు, అటువంటిది నేను వాళ్ళ ఇంటికి వెళ్తే అది నన్ను పని మనిషిని చేసినా చేస్తుంది. ఇక్కడ ఉన్నాను కాబట్టే ఈ ఊర్లో మా అన్నయ్య పెద్ద కాబట్టి నాకు దక్కాల్సిన గౌరవం నాకు దక్కుతుంది. అదే ఈ ఇంట్లో నుండి బయటకు వెళ్తే ఏ చెట్టు కిందనో నేను దోశలేస్తూ ఉంటే మా ఆయన నీళ్లు పోస్తూ ఉండాలి. అటువంటి పరిస్థితి నాకొద్దు తల్లి. నేను ఏదో ఒక విధంగా మా అన్నయ్యతో మాటలు పడైనా సరే చారుని నచ్చిన విధంగా మార్చుకొని ఇక్కడే ఉంటాను అని చెప్పి పద్మ పార్వతితో అంటూ ఉంటుంది. మరోవైపు కాలేజ్లో శౌర్య దెబ్బలతో ఆటో దిగి లోపలికి వస్తూ ఉంటే స్టూడెంట్స్ అందరూ కూడా ఏమైంది సార్, ఏంటా దెబ్బలని చెప్పి అంటూ ఉంటారు. ఇక అప్పుడు శౌర్య యాక్సిడెంట్ అయిందని చెప్పి అంటూ ఉంటే గెట్ వెల్ సూన్ సార్ అని చెప్పి వాళ్ళు అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇక తర్వాత శౌర్య నెమ్మదిగా అలా స్టిక్ పట్టుకొని నడుచుకుంటూ వెళ్తూ ఉంటే అప్పుడు రామలక్ష్మి శౌర్యకు ఎదురుపడుతుంది. సార్ అని చెప్పి రామలక్ష్మి శౌర్యతో మాట్లాడబోతూ ఉంటే ఇకప్పుడు శౌర్య ఏం మాట్లాడకుండా అక్కడి నుండి సైలెంట్గా వెళ్ళిపోతూ ఉంటాడు. శౌర్య కింద పడబోతూ ఉంటే ఇకప్పుడు ఆద్య శౌర్యను పట్టుకుంటుంది. సార్ జరిగిందంతా నాకు తెలుసు సార్, ఐఎమ్ సారీ అని చెప్పి ఆద్య అంటూ ఉంటుంది. మీకు త్వరగా నయం అవ్వాలని చెప్పి అంటూ ఉంటే థ్యాంక్ యూ అని చెప్పి శౌర్య సైలెంట్గా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక ఆ తర్వాత రామలక్ష్మి జరిగిన దాన్ని తలుచుకొని బాధపడుతూ ఉంటే ఆద్య రామలక్ష్మి దగ్గరికి వచ్చి, ఏంటి ఎందుకు అలా బాధపడుతున్నావు, శౌర్య సార్ గురించే కదా నువ్వు బాధపడేది, అయినా నీకు ఆయన మీద ప్రేమ ఉంది కదా, కాకపోతే పోలీసుల ముందు నువ్వు చెప్పలేకపోయానని చెప్పి ఇంతలా బాధపడుతున్నావు కదా, ప్రేమ నీ మనసులో ఉంటే చాలు, బయటకు చెప్పాల్సిన అవసరం లేదు అని చెప్పి ఆద్య అంటూ ఉంటుంది. అయినా నిన్న పంతులు గారు చెప్పారు కదా ఈ సంవత్సరం వరకు నీ పెళ్లి జరిగిపోతుందని, ఎటువంటి ఆటంకాలు లేకుండా సంతోషంగా పెళ్లి జరుగుతుందని పంతులు గారు చెప్పారంటే అది ఖచ్చితంగా నువ్వు కోరుకున్న వ్యక్తితోనే అయి ఉంటుంది కదా అని చెప్పి ఆద్య అంటూ ఉంటుంది. ఇకప్పుడు రామలక్ష్మి, ఆ పెళ్ళి ప్రశాంత్తో అయ్యుండొచ్చు కదా ఆద్య, నిజంగానే శౌర్య సార్ అంటే నాకు చెప్పలేనంత ప్రేమ ఉంది, ఇప్పటికిప్పుడు ఇక్కడ చచ్చిపోమ్మన్నా చచ్చిపోయేంత ప్రేమ ఉంది, కానీ నేను ఆ విషయాన్ని ఎవరికీ చెప్పలేను, ఇంట్లో వాళ్ళకు నచ్చినట్టుగా నేను ప్రశాంత్నే పెళ్లి చేసుకోవాలి, నా అభిప్రాయంతో వాళ్ళెవరికీ సంబంధం లేదు, వాళ్ళు కోరుకున్నట్టుగా నేను ప్రశాంత్నే పెళ్లి చేసుకోవాలని చెప్పి రామలక్ష్మి ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది. ఇక తర్వాత ప్రశాంత్ రామలక్ష్మిని కలవడం కోసం అని చెప్పి కాలేజ్కి వస్తాడు. బండి మీద కాలేజ్కి వచ్చి బండెక్కు రామలక్ష్మి అని చెప్పి ప్రశాంత్ అంటూ ఉంటే ఎక్కడికి ప్రశాంత్ అని చెప్పి రామలక్ష్మి అడుగుతుంది. ఇకప్పుడు ప్రశాంత్, మర్చిపోయావా రామలక్ష్మి, వాణ్ణి పోలీస్ స్టేషన్ నుండి విడిపిస్తే నువ్వు వాడి కళ్ళ ముందే నాకు ఐ లవ్ యూ చెప్తానని ఒప్పుకున్నావు కదా అని చెప్పి ప్రశాంత్ అంటూ ఉంటే ఇక రామలక్ష్మి ఎంతో బాధగా శౌర్యని తలుచుకుంటూ ప్రశాంత్ బైక్ ఎక్కుతూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో రామలక్ష్మి శౌర్య కళ్ళ ముందే ప్రశాంత్కి ఐ లవ్ యూ చెబుతుందా, మరి శౌర్య ఏ విధంగా రియాక్ట్ అవ్వబోతున్నాడో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.